గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అండ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో శుభాభివందనములు. నేను తాతయ్య తిరుపతి తాతయ్యకి మనవరాల్ని. నిజంగా దేవునికి స్తోత్ర ఈ అవకాశం తాతయ్య గురించి మాట్లాడటానికి. అయితే తాతయ్య గురించి మాట్లాడటానికి ముందుగా ఒక చిన్న విషయం నాకు చెప్పాలని ఆలోచన. అంటే ఇక్కడికి వచ్చి కూర్చున్నా, కానీ దేవుడు నడిపింపు ఎలా ఉందంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనం ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, మనిషి పుట్టింది పాపంలో, తర్వాత మరణించే లోపు ఆ పాపానికి ప్రాయశ్చిత్తం తప్పకుండా జరగాలి, లేదంటే నిత్య జీవానికి అది వారసుల వాళ్ళు అవ్వలేరు. అయితే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అనగా, నేను చిన్నతనం నుంచి అంటే యేసుక్రీస్తుని తెలుసుకున్న ఆ చిన్న వయసు నుంచి కూడా మా కుటుంబంలో ముఖ్యంగా మా అమ్మగారు ప్రార్థన అంటే ఉదయకాలం కంపల్సరీ 4ంటికి 4:30కి కంపల్సరీ తను ప్రార్థన చేస్తుంది. అయితే తన కుటుంబం కోసం అంటే మా అమ్మగారు కుటుంబం కోసం ప్రార్థన చేయటం నేను మామూలు తక్కువగా వినేదాన్ని. కానీ నిజంగా అండి నా చిన్న వయసు నుంచి నేను చూశాను, ప్రభువా మా నాన్న మారాలి ఈ మాట అనేది నేను చిన్నప్పటి నుంచి నేను వినేదాన్ని. చాలా చిన్నప్పటి నుంచి నేను ఒక్కసారి మమ్మీతో కూడా అనేదాన్ని, అమ్మ నువ్వు చేస్తుంది మీ నాన్న కోసం ప్రార్థన, అసలు చూస్తుంటే తాతయ్య ఎట్లున్నాడు నీకు తెలుసు కదా అంటే, లేదు మా నాన్న మారాలి, ఆయన చనిపోయేలోపు ఆయన ఇది జరగాలి అనేది అంటే ఒక మొండి ప్రార్థన బలంతో నిజంగా ప్రార్థన చేసింది. దీనికి దేవుడు సాక్షి, తర్వాత దేవుని కృపలో నేను నిజంగా సాక్షిని. అయితే ఇక్కడ ప్రార్థన మా అమ్మగారు చేయటం వల్ల నిజంగా అబ్రహాం ఆయన దేవుడు ఎలా లేపాడంటే, అంటే మేము మా తాతయ్య గారు బాగోలేనప్పుడు వచ్చి ప్రార్థన చేయడానికి ముందు దేవుడు ఎవరిని పంపించాడంటే మావయ్యని. అంటే ఏదో ప్రార్థన చేసి వెళ్ళటం కాదు, అంటే పాపపు యొక్క ప్రాయశ్చిత్తం కొరకు ప్రార్థనలు నడిపించాడు అబ్రహామాయ గారు. ఎలాగంటే ఏసు రక్తం అనుకో, నువ్వు ఏసు రక్తంతో కడగబడ్డావు అనుకో, అంటే ఇది కరెక్ట్ సమయం అని చాలా నడిపించిన తర్వాత బాప్టిజం అంటే ఏసు క్రీస్తు వారి కుమారుడిగా అదొక సీల్ అన్నమాట. అసలు నిజంగా అంటే మా అమ్మగారు ఇక్కడ ప్రార్థన చేయటం చిన్నప్పటి నుంచి ఇక్కడ దేవుడు మామయ్యని వాడుకోవటం, అది ఎలా జరిగిందంటే ఒక ఆత్మ నశించకుండా పరలోకపు రాజ్యానికి వారసులుగా అయ్యారు. ఆమేన్, హల్లెలూయా. నమ్ముతున్న వారు ఒక్కసారిలే చెప్దామా? నిజం అది. ఎందుకంటే దేవుని వాక్యం ప్రకారం దేవుడు ఏమంటే, రహస్యాలు నా సేవకు నేను బట్టబయలు చేస్తా అంటాడు ఆయన. ఇది మన శారీరకమైన కళ్ళతో మనం చూడం, కానీ ఆత్మీయంగా జరిగిన ఇది ఒక రహస్య కార్యం. ఈ కార్యంలో దేవుడు చాలా మందిని వాడుకున్నాడు. మా అమ్మగారిని కానీ అబ్రహమాని కానీ, తర్వాత ప్రేయర్ సపోర్ట్ల మేరమ్మ పిన్ని, వీళ్ళందరూ ఎలాగంటే అసలు తాతయ్యకి బాగోలేదు అంటే అంతకుముందు ప్రార్థన, తర్వాత బాగోలేదన్న తర్వాత ఎక్కువ ప్రార్థన. హాస్పిటల్ ఇక్కడ కూడా తాతయ్యకి బాగోలేనప్పుడు మేము వచ్చాం, ప్రార్థన చేశాను. నేను కూడా అంతే, ప్రాయశ్చిత్తం, ఏసు నా రక్షకుడు, అను తాతయ్య నేను ఏసు రక్తంలో కడగబడ్డా, ఇదే మాటలు. మేము స్వస్థత కోసం అధికంగా ప్రార్థన చేయలేదు, కానీ ప్రభువా ఒకవేళ మీ చిత్తమై మీరు పిలుచుకుంటే మాత్రం నిత్య జీవానికి వారసుడు అవ్వాలనే ప్రార్థన చేశాను. నిజంగా ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన రక్షణలోకి రావట కొరకు దేవుడు చాలా మందిని వాడుకున్నాడు. అంతేకాదు మా అమ్మగారి విషయంలో అంటే ఒక చిన్న విషయం చెప్పాలని నిజంగా అనుకుంటున్నాను ఏంటంటే, తాతయ్య బట్టలు చాలా అసలు నిజంగా చెప్పాలంటే పాప ఆయన ముట్టుకోవడానికి కూడా కొద్దిగా వాసన అలాగ ఉన్నాయి కూడా. తను ఏం చేసిందంటే ఒకరోజు వచ్చి మొత్తం బట్టలు వాష్ చేసి మా అమ్మగారు ఆయిల్ అంతా అసలు ఇట్లా, తాతయ్యకి ఏసు రక్తంతో నువ్వు ఉన్నావు నాన్న, నువ్వు భయపడ మాకు అట్లా కూర్చుంది. కానీ ఎవరితో మాట్లాడకుండా ప్రార్థన. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈరోజు మనం తాతయ్యని సంతోషంగా జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకంటే దేవుని నిత్య రాజ్యంలో ఆయన ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం ప్రకారం ఒకరోజు పునరుద్ధాన దినం రోజు మనం మన ప్రియమైన వారిని మనం కలుసుకోబోతున్నాం. కాబట్టి నిజంగా రక్షణ లేకుండా ఒక మనిషి నశించిపోతే ఎంత ప్రార్థన చేసినా, మనం ఎంత బాధపడ్డా అది వ్యర్థం. కానీ నిత్య రాజ్యకు వారసుడయి దేవుని రాజ్యంలో కొనుక్కోబడితే ఈ దుఃఖం కొంతకాలం మాత్రమే, కానీ మనం ఒకరోజు మన ప్రియులని మనం చూడబోతున్నామే. హల్లెలూయా. ఇది మాత్రం నేను అక్కడ కూర్చున్నప్పుడు దేవుడు నిజంగా నాతో ఈ మాటలు అసలు చెప్పాలని అనుకోలేదు. కానీ ఇక్కడ ఎప్పుడైతే అబ్రహమాయ్య గారు ఇక్కడికి వచ్చి మాట్లాడినప్పుడు దేవుడు ఎవరిలో ఒకరిని ప్రేరేపిస్తాడు. సడన్గా మేరమ్మ పిన్ని అంది, నువ్వు ఇందిరా నువ్వు రా మాట్లాడాలి. నాకు ఒక్కసారిగా అనిపించింది, ఓకే దేవుడు ఎవరిదో ఒకరి ద్వారా ప్రేరేపిస్తాడు. ఆమె
హల్లెలూయా. నిజంగా చాలా సంతోషించాం. అవును, ఈరోజు తాతయ్యని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందు నిమిత్తం అంటే ఆయన పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఆమె నిజంగా తాతయ్యకి మనస్ఫూర్తిగా చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదిస్తాడు కంపల్సరీ. అంతేకాదు ఈరోజు ఈ దినం కూడా ఇక్కడికి వచ్చిన వారికి ఒక్కటే సువార్త ఏంటంటే, ఈ లోకంలో ఉన్నంత కాలం అది మనుషులుగా మనం ఉంటున్నాం, కానీ మరణం ఎప్పుడైనా రావచ్చు. కానీ యేసు రక్తంతో కడగబడితే మాత్రమే పరలోకపు రాజ్యపు వారసులం. ఇది తెలియబట్టం కోసమే ఈరోజు మనం అందరం తాతయ్యని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడి సమయం దీవించును గాక. ఆమేన్.